బ్రహ్మధ్యానంలో ఉండగా శివుని అనుగ్రహంతో జ్ఞానం పొంది మొదట సనక కుమారులను సృష్టించాడు. వారు వైరాగ్యాన్ని కోరుకోవడంతో సృష్టి విస్తరణలో పాల్గొనడానికి నిరాకరించారు. కుమారుల తిరస్కరణ వల్ల బ్రహ్మలో తీవ్రమైన కోపం, అహంకారం ఉద్భవించింది. ఈ కోపజ్వాలల నుండి శివుని కోపంతో కూడిన రూపం రుద్రుడుగా ఆవిర్భవించింది. రుద్రుని తీవ్ర రూపం చూసి బ్రహ్మ భయపడ్డాడు. అప్పుడు శివుని ఆదేశం మేరకు రుద్రుడు తన శక్తిని 12 రుద్రులుగా విభజించుకున్నాడు. ఈ రుద్రులు సృష్టిలో భయాన్ని, లయతత్వాన్ని, మృత్యువు యొక్క సమయాన్ని స్థాపించారు. రుద్రుని ద్వారా లయతత్వం స్థిరపడిన తర్వాతే సృష్టి మార్గం బ్రహ్మకు స్పష్టమైంది. లయకారకుడైన రుద్రుడు ఆవిర్భవించాడు. మమరి సృష్టిని పూర్తిగా ఆరంభించడానికి బ్రహ్మకు అంతిమంగా లభించిన శక్తి ఏమిటి? విశ్వనిర్మాణానికి వేదిక ఎలా సిద్ధమైంది? ఎపిసోడ్ 4లో తెలుస్తోంది. భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తివాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి.